ఇస్కారియతు యూదా తన రక్షణ కోల్పోయాడా? మరి ఆయన పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నది కదా. లూకా 10:20ని వివరించగలరు. ఇస్కారియతు యూదా యేసు ప్రభువుని విశ్వసించాడు. యేసు ప్రభుతో పాటు ఆయన పరిచర్య చేశాడు, ఆయనతో పాటు ఉన్నాడు. యేసుతో ఉండి యేసుతో తిరిగి యేసు నోటుండి అనేక బోధలు విన్నటువంటి యూదానే తన రక్షణ కోల్పోయాడు. అలాంటిది ఈ కాలంలో ఒక విశ్వాస రక్షణ కోల్పోలేడా అంటే, యూదా అంతటి వాడు రక్షణ కోల్పోయాడు కాబట్టి, ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తి అంతటి వ్యక్తి రక్షణ కోల్పోయాడు. అలాంటిది ఈ కాలంలో ఒక వ్యక్తి రక్షణ కోల్పోయే అవకాశం కూడా ఉంది, కోల్పోలేడు అని ఎలా చెప్పగలుగుతారు అనేది చాలామందిలో ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలే చాలామంది వేస్తూ ఉంటారు. అంటే ఎటర్నల్ సాల్వేషన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. యూదాకే గతి లేదయ్యా, రక్షించబడినటువంటి యూదాకే అది భాగ్యం పోగొట్టుకున్నాడు కాబట్టి ఎవరైనా దాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది అని బలంగా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఒకవేళ యూదా రక్షణ పోగొట్టుకున్నటువంటి మాట వాస్తవం అయితే, మళ్ళీ యూదా పేరు పరలోకమందు రాయబడి ఉంది కదా లూకా 10:20 ప్రకారంగా. మరి పరలోకమందు ఒక పేరు రాయబడి ఆ తర్వాత ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో దీన్ని మనం ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా మనము స్టడీ చేయబోతున్నాం. మీకు ఇది డౌట్ వచ్చిందా? వస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోని చివరి దాకా చూడండి. మనము డీటెయిల్ అనాలిసిస్ చేయబోతున్నాం. చాలా విషయాలు, కొన్ని వచ్చాలు మనం పరిశీలన చేయబోతున్నాం. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ బటన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే రక్షణ మీద రైట్లీ డివైడింగ్ అటువంటి ఒక సిరీస్లో భాగంగా చాలా విషయాలు ఇదివరకు నేను బోధించాను. సో ఇక రైట్లీ డివైడింగ్ కానీ లేదా సాల్వేషన్ గురించి కానీ మీకు పూర్తిగా అవగాహన కావాలి అంటే, సో సిరీస్ని మీరు మొదటి నుంచి ఒక ఆర్డర్లో ఫాలో అవుతేనే మీకు అర్థమవుతుంది. సో కొత్తగా వచ్చిన వారికి ఆ సిరీస్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ డూ ఫాలో. సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఆయనను దయ్యంలో మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించునని వారితో చెప్పాను. ఇక్కడ యేసుప్రభువు వారి శిష్యులు ప్రభు వద్దకు వస్తున్నారు. ప్రభా, దయ్యాలు కొట్టేశామయ్యా, దయ్యాలు మాకు లోబడుతున్నాయ్యా, మీ పేరు చెప్పగానే మీ నామంలో దయ్యాలు నేను పారిపోతున్నాయ్యా అని చాలా సంతోషంతో ప్రభు వద్దకు వచ్చినప్పుడు ప్రభు వారితో చెప్పిన మాట ఏమంటే, దాన్ని కాదు మీరు సంతోషించాల్సింది, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవి, దాన్ని బట్టి సంతోషించండి అని ప్రభు చెప్పాడు. మరి ఈ లెక్క ప్రకారంగా ప్రభు శిష్యుల్లో ఒకటువంటి యూదా పేరు కూడా పరలోకంలో రాయబడి ఉంటుంది కదా. రాయబడి ఉంటుంది. ప్రభు చెప్పాడు ఇక్కడ, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవి అని ప్రభు చెప్పాడు. అంటే అందులో యూదా కూడా ఉన్నాడు కదా. ఈ ప్రకారం యూదా పేరు కూడా రాయబడి ఉండాలి. మరి రాయబడి ఉన్నప్పుడు యూదా ఏ విధంగా మరి రక్షణ కోల్పోయి ఉంటాడు? ఏ విధంగా నరకానికి వెళ్ళిపోయి ఉంటాడు? ఏ విధంగా పరలోకానికి కోల్పోయి ఉంటాడు? అసలు జరిగే పనేనా? ప్రభు ఇలా చెప్పాడు. ప్రభు చెప్పినప్పుడు కూడా ఒక వ్యక్తి అలాగే వెళ్ళిపోతాడా, నరకానికి వెళ్ళిపోతాడా? అది ఒకసారి ఆలోచించాలి, గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆడియన్స్ ఎవరు? 20వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆడియన్స్ ఎవరు, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇది తెలుసుకోవాలి అంటే మనం 20వ వచనమే కాదండి, కాస్త మనము బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోదాం. అంటే డైరెక్ట్గా మొదటి వచనానికి వెళ్ళిపోదాం. ఆ మొదటి వచనంలో ఇలా రాయబడి ఉంది, అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి, అంటే ప్రభుకి 12 మంది శిష్యులు కాకుండా 70 మంది ఇతర శిష్యులు ఉన్నారు. ఆ ఇతర శిష్యులను ఆ 70 మందిని నియమిస్తూ వారిని పంపిస్తున్నాడు. ఇక్కడ మీరు ప్రతి చోటుకి వెళ్ళండి, ప్రతి ఊరికి వెళ్ళండి అని వారిని పంపిస్తున్నాడు. వారికి అధికారం ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి పరిచర్య చేశారు. ఓకే, సో వారు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిని పంపించాడు. 17వ వచనం చూడండి, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ఆ 70 మంది వచ్చారు, 12 మంది శిష్యులు కాదు, ఆ 70 మంది వెనక్కి వచ్చారు, సంతోషంతో వచ్చి, ప్రభువా దయ్యాలు మాకు లోబడుతున్నాయ్యా,
అని చెప్తున్నప్పుడు ప్రభు అంటాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పట్టు నేను చూచుతుని, ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించురని వారితో చెప్పాను. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నది 12 మంది శిష్యులతోనా 70 మంది శిష్యులతోనా? 70 మంది శిష్యులతో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? సో దీస్ 70 ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద 12. ఈ 70 మంది 12 మంది శిష్యులకి కాస్త డిస్టింక్ట్ ఇది. ఈ గుంపు వేరు. ఈ గుంపుతో ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ ఈ 70 మందిలో యూదా ఉన్నాడా? మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. యూదా అఫ్కోర్స్ ఆ తర్వాత ప్రభుని అప్పగిస్తాడు. ఆ తర్వాత మరి తను ఊరి పెట్టుకొని చచ్చిపోతాడు. హీ లాస్ట్ హిస్ సాల్వేషన్. యూదా ప్రభుతో పాటు ఉండి చివరికి తన రక్షణ కోల్పోయాడని చాలామంది అనుకుంటుంటారు. రక్షించబడ్డాడు, కానీ ఆ తర్వాత రక్షణ కోల్పోయాడు. మీకు విషయం తెలుసా? అసలు యూదా రక్షణ కోల్పోలేదండి. ఏంటి పాస్టర్ గారు, యూదా రక్షణ కోల్పోలేదా? ఇది ఎక్కడ బోధ? ఇది దుర్బోధ. టంగ్ అని వీడియో ఆఫ్ చేయబాకండి. హోల్డ్ ఆన్, కాస్త హోల్డ్ ఆన్. యూదా రక్షణ కోల్పోలేని ఎందుకు చెప్పానో తెలుసా? అసలు యూదా రక్షించబడితేగా, యూదా రక్షించబడితే కదా రక్షణ కోల్పోవడానికి. అంటే యూదా రక్షించబడలేదా? అఫ్కోర్స్ రక్షించబడలేదు. ఎలా చెప్పగలుగుతారండి? రండి, కొన్ని ప్యాసేజ్ తీసుకెళ్తా, కొన్ని వచనాలు మీరు పరిశీలన చేయండి. వ్యక్తులు కాదు, వచనాలు నమ్మండి. మీ బైబిల్లో వచనాలు నమ్మండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు అన్నట్టు చూడండి, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు. ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. మీలో విశ్వసించని వారు ఉన్నారు అని ఎప్పుడైతే ప్రభు చెప్పాడో, విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి ఆయనకు తెలియను. అంటే ప్రభుకు తెలియదా? యూదాని పిలుచుకున్నప్పుడే యూదా నన్ను నమ్ముతున్నాడా లేదా అని ప్రభుకు తెలియదా? ప్రభుకు తెలుసు. ప్రభుకు తెలుసు యూదా నన్ను విశ్వసించట్లేదు, విశ్వసించని వారెవరు ప్రభు బాగా మొదటి నుండే తెలుసు ఆయనకి. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడు నా యొద్దకు రాలేడని ఈ హేతు బట్టి మీతో చెప్పితేనే నేను. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. సో ఎవరైతే విశ్వసించలేదో లేదా ఎవరికైతే అభ్యంతరం ఉందో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మంది అడుగుగా, అంటే అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? ఇప్పుడు 12 మంది మిగిలారు. సీమోను పేతురు, ప్రభువా ఎవరి వద్దకు వెళుదుము? నీవు నిత్య జీవగల మాటలు గలవాడవు, ఎవరి వద్దకు వెళ్ళగలుగుతామయ్యా? నీవే దేవుని పరిశుద్ధుడవు, మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అతనితో చెప్పాను. ఇప్పుడు పేతురు అన్నాడు, అందరి తరఫున అంటున్నాడు, ప్రభువా ఆ బ్యాచ్ నమ్మని బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు ప్రభువా, ఇప్పుడు మేము విశ్వసించి అంటే పేతురు మరి యూదాను కూడా కలుపుకొని అంటున్నాడు కదా, మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం, మేము నమ్ముతున్నామయ్యా మిమ్మల్ని, అందుకే మేము వదిలిపెట్టి వెళ్ళిపోలేదు అని అంటే, అందుకు యేసు నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. మీలో ఒకడు సాతాను. సీమోను ఇస్కరియోతు యూదా కుమారుడైన యూదా 12 మందిలో ఒక్కడై ఉండి ఆయనను అప్పగింపుబోవుచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఈ వచనాల ప్రకారంగా యూదా యేసును విశ్వసించాడా? ఆన్సర్ ఇస్ నో. ఎందుకంటే ప్రభు చెప్పాడు 44వ వచనంలో, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు. విశ్వసించని వారు ఎవరో, అప్పగింపబోవాడు ఎవరో మొదటి నుండి ప్రభుకు తెలుసు. అంటే మొదటి నుంచి కూడా ప్రభుకు తెలుసు యూదా విశ్వసించలేదు, నమ్మలేదు. ఆ 12 మందిలో ఒకడు సాతాను. మరి ప్రభుతో పాటు ఉన్నాడు, ప్రభుతో పాటు పరిచయం చేశాడు, ప్రభుతో పాటు ఆయన తిరిగాడు, కళ్ళెదురు అనేక అద్భుతాలు చేసినప్పటికీ కూడా యూదా ప్రభుని విశ్వసించలేదు. ఇప్పుడు ప్రభుని విశ్వసించుంటే ఆయన విశ్వసించిన వారిని ప్రభు గుర్తించడా? విశ్వసించిన వారిని ప్రభు గుర్తిరుగుడా? ఖచ్చితంగా ఎరుగుతాడు. ఎవరైతే విశ్వసించలేదో వారిని ప్రభు ఎరగడు. ప్రభు చెప్పాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 33 వచనాలు చూసినట్లయితే, లేదా 23 వచనాలు చూసినట్లయితే, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశించాడు. ఇప్పుడు యూదా కూడా ప్రభువా ప్రభు అంటూ ఆయన చుట్టూ తిరిగినవాడే, కానీ ఎందుకు ప్రవేశించలేకపోయాడు?
ప్రభు చిత్తము ప్రకారంగా చేయలేకపోయాడు. ప్రభు చిత్త ప్రకారంగా చేయలేదు. అంటే ఈ లిస్టులో వాళ్ళు దయ్యాలు ఎలగొట్టారు, ప్రవచనాలు చెప్పారు, అనేక అద్భుతాలు చేశారు, చేయగలిగారు. కానీ ప్రభు అంటాడు, మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. విశ్వసిస్తే నేను ఎరుగుతా, విశ్వసించకపోతే నాకు మీరెవరో నాకు తెలియదు. అంటే ప్రభువులు వారిని మర్చిపోయాడా? కాదు కదా. విశ్వసించిన వారిని ప్రభు ఖచ్చితంగా ఎరుగుతాడు. విశ్వసించక లేదు కాబట్టి వాళ్ళు ప్రభువాన్ని పిలిచినంత మాత్రాన ప్రభు వారిని ఎరగాడు. సో ఈ యొక్క వాక్య ప్రకారంగా యూదా కూడా ప్రభు అని చుట్టూ తిరిగాడు, కానీ యేసుని విశ్వసించలేదు యూదా. విశ్వసిస్తే కదా రక్షణ వచ్చేది, నమ్ముతేనే కదా రక్షణ, నమ్మితే కదా నిత్య జీవము. యూదా చేయలేదు. మరి నమ్మని యూదా తన రక్షణ ఎలా పోగొట్టుకుంటారో మీరు ఒకసారి ఆలోచించాలి. నమ్మని యూదా తన రక్షణ ఏ విధంగా పోగొట్టుకున్నాడు. ఈ కాంటెక్స్ట్ మీకు నేను వర్షాలు చూపించాను, ఇవన్నీ క్లియర్గా చెప్తున్నాయి. జూడాస్ వాజ్ నెవర్ సేవ్డ్. ఆయన ఎన్నడూ కూడా రక్షణ పొందలేదు, ఎన్నడూ కూడా యేసుని విశ్వసించలేదు. కాబట్టి ఈ డౌట్ మీకు క్లారిఫై అయింది అనుకుంటున్నాను. మరి అలాగే ఇందాక మనము పరలోకం ఉంది పేర్లు రాయబడి ఉన్నాయని ప్రభు చెప్పాడు కదా, అక్కడ ఆడియన్స్ కూడా ఎవరు? నాట్ 12 డిసైపుల్స్. ఒకవేళ 12 డిసైపుల్స్తో మాట్లాడి ఉంటే అవును ప్రభు అక్కడ ఓ మాట చెప్పాడు, కానీ యూదా నరకానికి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. ఇక్కడ ప్రభు మాట్లాడేటువంటి గుంపు ఎవరు? 12 డిసైపుల్స్ కాదు. ఈ స్పీకింగ్ టు ద 70 డిసైపుల్స్. ఆ 70 డిసైపుల్స్లో యూదా లేడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో హోప్ యువర్ డౌట్ ఈస్ క్లారిఫైడ్. మీ అనుమానం క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే యూదా అంతటి వాడు రక్షణ కోల్పోయాడండి, నువ్వే పార్టీ వాడు అని అనుకుంటే ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ఓకే, సో యూదా అసలు రక్షణ పొందలేదు, పొందని వాడు దాన్ని కోల్పోయే అవకాశం లేదు అని క్లియర్గా మనం తెలుసుకున్నాం. ఓకే, ప్రైజ్ గాడ్. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే, సందేహాలు ఉన్నట్లయితే సో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో దాని మీద నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, సో గాడ్ bless you.